భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణని ట్రంప్ ప్రకటించిన వితిన్ 5 మినిట్స్లో అటు పాకిస్తాన్ మంత్రి ప్రకటించారు, దాన్ని ధృవీకరించారు. భారత్ తరపున విదేశీ వ్యవహారాల కార్యదర్శి మిస్త్రీ కూడా ధృవీకరించారు. అయితే ఇది 48 గంటల కాల్పుల విరమణ. ఇవాళ మధ్యాహ్నం 3:15 పాకిస్తాన్ సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ భారత డీజీసీఏకి ఫోన్ చేయటం, ఇలాగ మేము కాల్పుల విరమణకి రెడీ అని చెప్పడం, 48 గంటల పాటని భారత్ చెప్పడం, తద్వారా 48 గంటలంటే 12వ తారీఖు సాయంత్రం 5 వరకు కాల్పుల విరమణ. ఇది ప్రస్తుతం కుదిరినటువంటి ఒప్పందం. వాట్ నెక్స్ట్ అన్నది చర్చించుకుని మళ్ళీ అంటే ఇక కాల్పుల విరమణ పర్మనెంట్గా అయ్యేది. అయితే భారత్ ఆల్రెడీ చెప్పింది ఉగ్రదాడిని భారత్ మీదన యుద్ధం కిందనే పరిగణిస్తామన్నటువంటిది. దాన్ని పాకిస్తాన్ అంగీకరించిందా, అంగీకరించిందో లేదో తెలియదు. ఆ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఈ కాల్పుల విరమణ కాన్సెప్ట్ వచ్చింది. ఇద్దరు కూడా ధృవీకరించారు, అటు భారతదేశం పాకిస్తాన్ కూడా. దీంతో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు కాల్పుల విరమణ. త్రివిధ దళాలు ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ ఎవరు కూడా ఏమీ చేయకూడదని నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న ఒప్పందం.